నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మంచి రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా ఉంటుంది. దీనికోసమని ఒక కప్పు రవ్వని ముందర మిక్సీ వేసి పట్టుకున్నాను. దీన్ని నేతిలో 2-3 స్పూన్ల నెయ్యిలో వేయించుకుందాము. ఇది బాగా వేగిపోయింది. వేగిపోతే మనకి సువాసన తెలుస్తుంది, మంచి వాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు మంచి వాసన వస్తుంది. ఇది నేను ఒక్క నిమిషం స్టవ్ ఆపేస్తున్నాను. ఎంత తీసుకున్నామో అంతకు మించి 1 కప్పు రవ్వ అయితే 1.25 పంచదార వేసుకోండి. కొన్ని యాలకులు కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఇది పౌడర్ చేసుకుంటాను. ఇక్కడ 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేస్తున్నాను. రవ్వ ఎంత తీసుకున్నానో నేను చక్కెర అంతే తీసుకున్నాను. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి. చూసారా, 1 కప్పు రవ్వకి 1 కిలో రవ్వ లడ్డు వచ్చింది. ఇది బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ మేడ్ వేస్తున్నాను. స్టవ్ ఆపేసుకున్నాను. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, చాలా తక్కువ టైంలో. నేను 1/4 కప్పు వరకు వేసుకున్నానండి. అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వేసాను. దీనివల్ల పంచదారలో ఒక తేమదనం వస్తుంది పొడిలో అన్నమాట. ఇప్పుడు మనం వేరే ఎక్స్ట్రా నెయ్యి ఏమి వేయనవసరం లేదు. మిల్క్ మేడ్ లేకపోతే పాలు చిలకరించుకోండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. ఇది చల్లారనిద్దాం. కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు చక్కగా ఉండలు చుట్టేసుకుందాము.